ఈ పాటికే జగన్ ఉండింటే ఈ నవంబర్ నెలాఖరి కల్లా ఈ పాటికే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంటే ఈ పాటికే జగన్ ఉండింటే రాష్ట్ర ప్రజలకు ఈ పాటికే ఇవన్నీ కూడా వచ్చి ఉండేటివి. ఏప్రిల్ నెలలో జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ వడ్డీ లేని రుణాలు స్వయం సహాయక సంఘాలకు, మే మాసంలో జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా డీజిల్ సబ్సిడీ కూడా. జూన్ మాసంలో బడులు తెరిచిన వెంటనే జగనన్న అమ్మఒడి, జూలై మాసంలో జగనన్న విద్యా కానుక, వైఎస్ఆర్ వాహన మిత్ర, వైఎస్ఆర్ కాపు నేస్తం, జగనన్న తోడు చిరు వ్యాపారులకు, ప్లస్ మిగిలిపోయిన లబ్ధిదారులకు ఆ 6 నెలల్లో ఎవరైనా కూడా మిగిలిపోయిన లబ్ధిదారులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మళ్ళీ అప్లికేషన్ పెట్టి మళ్ళీ వాళ్ళకు కూడా సహాయం చేసే కార్యక్రమాలు. ఆగస్టు నెలలో జగనన్న విద్యా దీవెన మళ్ళీ ప్రతి 3 నెలలకు ఒకసారి ఇస్తూ ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకం. 3 నెలలు అయిపోయిన వెంటనే మళ్ళీ ఆగస్టులో జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ నేతన్న నేస్తం. సెప్టెంబర్ మాసంలో వైఎస్ఆర్ చేయూత, అక్టోబర్ మాసంలో మళ్ళీ వైఎస్ఆర్ రైతు భరోసా 2వ విడత, నవంబర్ మాసంలో జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాలు రైతులకు. ఈ పాటికి ఇవన్నీ కూడా అయిపోయిండాయి. జగనే ఉండింటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, అన్ని పథకాలన్నీ క్లోజ్. డిసెంబర్లో అంటే రేపు నెల వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం, వైఎస్ఆర్ లా నేస్తాం, మిగిలిపోయిన లబ్ధిదారులకు మళ్ళీ పథకాల వర్తింపు కార్యక్రమం. మళ్ళీ జనవరిలో వైఎస్ఆర్ రైతు భరోసా 2వ విడత, వైఎస్ఆర్ రైతు భరోసా 3వ విడత, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న తోడు చిరు వ్యాపారులకు, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, పెన్షన్ పెంపు కార్యక్రమం. ఫిబ్రవరిలో జగనన్న విద్యా దీవెన మళ్ళీ ఆ త్రైమాసికానికి సంబంధించిన అక్టోబర్, నవంబర్, డిసెంబర్ సంబంధించిన త్రైమాసానికి సంబంధించిన ఫిబ్రవరిలో జగనన్న విద్యా దీవెన, జగనన్న చేదోడు నాయి బ్రాహ్మణులకు, రజకులకు, టైలర్లకు సంబంధించిన పథకం. మార్చిలో జగనన్న దీవెన, ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు. పద్ధతి ప్రకారం క్యాలెండర్ ఇచ్చి ఈ నెల ఇది, ఈ నెల ఇది, ఈ నెల ఇది అని చెప్పి 4 సంవత్సరాలు, నెక్స్ట్ స్లైడ్ లేకపోమ్మ, 4 సంవత్సరాలు కూడా బడ్జెట్లో ఈ స్లైడ్ కూడా పెట్టి, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు దాటివేయడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి, ఇవ్వకూడదని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆయన పథకాలు ఎక్కడున్నాయి అని చెప్పి బడ్జెట్ చూస్తే కనిపించదు, ఎక్కడెక్కడనో వెతుక్కోవాలి. కనిపించకుండా కనిపిస్తాయి ఎక్కడో చోట. అది కూడా ఇచ్చేదానికి మనసు లేదు కాబట్టి ఇవ్వకూడదు అనుకుంటున్నాడు కాబట్టి అసలు అవి కూడా ఉండవు, అది కూడా అరకొర కేటాయింపులు. కానీ మా ప్రభుత్వ హయాంలో బడ్జెట్లోనే బాగా కనిపించేట్టుగా 22 పథకాలు. ఈ మాదిరిగా పథకం వైఎస్ఆర్ పెన్షన్ కానుక బడ్జెట్ 2022-23కి ఇది, రివైజ్డ్ ఎస్టిమేట్ ఇది, 23-24కి ఇది అని చెప్పి చూపిస్తా ఉన్న పరిస్థితులు. ప్రతి బడ్జెట్లోనూ వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ ఇన్సూరెన్స్ ఉచిత పంటల బీమా, వైఎస్ఆర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు, వైఎస్ఆర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అర్బన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు, వైఎస్ఆర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఫార్మర్లకు, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ జగనన్న చేదోడు, వైఎస్ఆర్ వాహన మిత్ర, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, డీజిల్ సబ్సిడీ టు ఫిషర్మెన్ వాళ్ళ బోట్లకు, ఎక్స్గ్రేషియా టు ఫార్మర్స్, లా నేస్తం, జగనన్న తోడు, ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ ఆసరా,
వైఎస్ఆర్ చేయూత, అమ్మఒడి, జగనన్న అమ్మఒడి, ఇలా అన్ని పథకాలు బడ్జెట్లో పెట్టి స్పష్టంగా కనిపించేట్టుగా చేస్తూ, నెక్స్ట్ స్లైడ్కి బొమ్మ, ఏకంగా ఈ 5 సంవత్సరాలలో 2,73,000 కోట్ల రూపాయలు డీబీటీ. సరే, 37,000 కోట్లు కావాల్సిన చోట 3,340 కోట్ల రూపాయలు అనేది రాస్తున్నావు, బడ్జెట్లో అది చూపిస్తున్నావు. ఈనాడోడు ఏదో పెద్ద ఆడబిడ్డని పథకానికి అని చెప్పి ఒక ఆడాయం ఇట్లా, ఒక అక్కచెల్లెం ఇట్లా డబ్బులన్నీ పట్టుకొని దాన్ని నువ్వు చూపుతూ దాన్ని ఏదో బాగా చేస్తున్నావు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, అసలు ఈ డబ్బులు ఏప్రిల్ మేలోనే చంద్రబాబు నాయుడు రాకమునిపే మా ప్రభుత్వం ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి వాళ్ళు ఆపితే కోర్టుకు పోయి కోర్టుతో మొట్టికాయలు వేయించి కోర్టు ద్వారా ఇప్పించేసినాం. ఆల్రెడీ ఇచ్చేసినారు ఆసరాకు, చేయూతకు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకమునిపే మరి ఈనాడు ఇట్లా డబ్బులు చూపిస్తాడు, ఈనాడు ఇట్లా ఆడాయమేటో నవ్వుతా అన్నట్టు ఫోటో చూపిస్తున్నాడు, ఈనాడు డబ్బులు ఇట్లా చూపిస్తుంది. ఆయమ అక్కచెల్లెమ్మ పాపం ఆయమేమో నవ్వుతుంది. అసలు డబ్బే లేదు, అయిపోయింది. ఆసరా అయిపోయింది, చేయూత అయిపోయింది, కోర్టు నుంచి మనం తెప్పించేసిన వాడోళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రాకతలికి బటన్ ఆల్రెడీ అయిపోయినాయి. మరి ఎక్కడ డబ్బులు ఉంటాయి? మరి ఈ మాదిరిగా ఈనాడు రాయడం కరెక్టేనా? ఏం మోసం ఇది, ఏం దగా ఇది, ఏం అబద్ధాలు ఇవి? బాధ ఉందంట, చూస్తే భయం వేస్తుందంట. అసలు ఎక్కడ ఈ అబద్ధాలు? అంటే ఒక పద్ధతి ప్రకారము సూపర్ 6లు, సూపర్ 7లు అన్నది ఇక తెరమరుగు చేయించే కార్యక్రమం. ప్రజలతో పని అయిపోయింది, ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు, ఇంకా ప్రజల్ని మోసం చేయాలి. మోసం చేయడానికి కూడా మళ్ళీ ఏంది, కనీసం ప్రజలకు మోసం చేసే కార్యక్రమమైనా కానీ కనీసం నిజాయితీతో అయా నేను నిన్ను మోసం చేస్తున్నాను అని కూడా చెప్పలేరు. మళ్ళా దానికి జగన్ కావాలా, ఎవడో ఒకరి మీద ఏలెత్తి చూపించాలా. కాబట్టి మళ్ళీ దానికి ప్లాట్ఫామ్ సెట్ చేస్తూ ఉన్నారు. బడ్జెట్ పెడితే ఎక్కడ నిజంగా అప్పులు ఎంత ఉన్నాయి, రాష్ట్రానికి ఎంత అప్పులు ఉన్నాయో చూపించాలి, తెలిసిపోతుంది. ప్రతి సంవత్సరం బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఖచ్చితంగా రాష్ట్రానికి ఉన్న అప్పులన్నీ కూడా మ్యాండేటరీగా చూపించాలి. కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు, ఒరిజినల్ బడ్జెట్ పెట్టరు, రియల్ టైం బడ్జెట్ ప్రవేశపెట్టకూడదు, పెట్టరు. సూపర్ 6లు, సూపర్ 7లు ఎగరగొట్టాలి అని అంటే ఏం చేయాలి? ఇది బాధగా ఉందంటాడు, ఆవేదనగా ఉందని అంటాడు, కానీ రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉందంటాడు, భయం వేస్తుందని అంటాడు. నిజంగా ఈయన యాక్షన్ చూస్తూ ఉంటే దాన వీర శూర కర్ణలో ఎన్టీ రామారావు గారి యాక్షన్ మీరు చూసారో లేదో కానీ ఆ యాక్షన్ని మించిపోయాడు. రామారావు గారి యాక్షన్ నథింగ్. చంద్రబాబు అనే వ్యక్తి యాక్షన్ మామూలుగా లేదు. నేనేమంటానంటే ఈరోజు బడ్జెట్ మీద దగ్గర 20 మందికి అవకాశాలు ఇచ్చారు స్పీకర్ గారు. 20 మందికి మాట్లాడారు. నిజంగా ఆయన ఎమ్మెల్యే కదా, ఆయనకు హక్కు ఉంది కదా. ఈరోజు మీరు వెళ్ళగలరు అసెంబ్లీ లోపలికండి, ఆ కాంపౌండ్ వరకే కదా మీరందరూ ఎవరైనా రావాలనుకున్నా. ఎమ్మెల్యేలుగా ఉన్న మేమే కదా అందులోకి లోపలికి వెళ్ళగలం. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, సుమారుగా 5 కోట్ల మంది ప్రజల్లో 175 మందికి మాత్రమే అవకాశం ఇస్తాడు దేవుడు 5 సంవత్సరాలకు ఒకసారి. దానికి నీకు అవకాశం ఉండి రండి, అసెంబ్లీకి రండి, కూర్చొని మీకు ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. ఈరోజు 20 మంది సభ్యులకి ఇచ్చాము, మీరు ఒకళ్ళు మాకు ఎక్కువైపోతారా? లేదా 11 మంది మాకు ఎక్కువైపోతారా? రేపు ఇంకొక 40 మంది 50 మంది మాట్లాడండి వచ్చి. అంతే తప్పించి ఇంట్లో కూర్చొని విమర్శలు చేస్తాం, ఇంట్లో కూర్చొని వీడియోలు వేసుకుంటామంటే ఎలా అవుతుంది? నువ్వేమైనా అడగాలనుకుంటే రండి, అసెంబ్లీకి రండి, కూర్చోండి, మాట్లాడండి, సమాధానం అడగండి, చెప్తాం మేము. ఏ కోణంలో ఇస్తారో ఒకసారి మీరే ఆలోచన చెప్పండి. ఏ కోణంలో ఇస్తారు? ఇదే పెద్ద మనిషి లాస్ట్ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని బెదిరించారు. నువ్వు 23 మంది ఉన్నారు, అటు నుంచి ఒక 5 ఇటు లాగానంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని. ఆ రోజు ఏ టైప్ లో మాట్లాడాడు ఆయన, ఏ లెక్కల ప్రకారం మాట్లాడాడు ఆయన? దానికి సమాధానం చెప్పమనండి, అప్పుడు దీని గురించి మాట్లాడతాం.
ఆహా, విషయం ఏంటంటే మీరు మానవతా దృక్పథం అన్నారు, మాకు మానవతా దృక్పథం కాదు, యాజ్ పర్ రూల్ 2 బాబోయ్ అంటున్నాం. ఈ మధ్యన మీకు అర్థమవుతుందో లేదో తెలియదు, నేను ఈ రోజే చూసా, రఘురామకృష్ణరాజు గారు కనుక డిప్యూటీ స్పీకర్ ఇచ్చి, ఆల్రెడీ స్పీకర్ గా అయ్యన్ పాత్ర గారు ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు కనుక డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత నిజంగా ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఆయనైతే అసెంబ్లీకి రాడు అని పందేలు కడుతున్నారు. ఎన్ని రూపాయలకో తెలుసా? 11 రూపాయలకి. దీన్నే అంటారనమాట, దొంగడు పరిగెడుతూ దొంగ 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 అంటుంటాడట. ఆయనే పెద్ద దొంగ, అందరిని చూసిన అందరినీ దొంగ దొంగ అని అడుగుతుంటాడు అనమాట. ఆర్గనైజ్డ్ క్రైమ్ లో ఎలా చేయాలి అన్నది సిద్ధహస్తుడు జగన్మోహన్ రెడ్డి, దానికి సోషల్ మీడియా క్రైమ్ ఎలా చేశాడన్నది ఇప్పుడు నేను చూపించా. వివేకానంద రెడ్డి గారి హత్య దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది ఎలా ఉంటుందో మేము చెప్పక్కర్లే, ప్రజలు చెప్తారు. చెప్పారు కాబట్టే 11 సీట్లకి ఈ రోజు పరిమితం జరిగింది. అంటే విషయం ఏంటంటే, ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరు, ఆలోచించదగ్గ ప్రతి ఒక్కరికి ఈరోజు మన రాష్ట్రం తాలూకా ఆర్థిక పరిస్థితి ప్రతి ఒక్కరికి అర్థమైంది. నిన్న చాలా మంచి మీటింగ్ జరిగింది, బడ్జెట్ మీద చాలా మంచి మీటింగ్ జరిగింది. ఒక ట్రైనింగ్ ఇచ్చారు, బడ్జెట్ ఎలా ఉంటుంది ఇలా ఉంటుందని. అలాంటి వాటికి వాళ్ళ ఎమ్మెల్యేలను కూడా పంపించడమో ఈయన రావడమో చేస్తే కనీసం బడ్జెట్ అంటే ఎలా ఉంటుంది, బడ్జెట్ని ఎలా పెట్టాలి, ఎలాగ సంపదను సృష్టించాలి, ఎలా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలన్న సంగతి తెలుస్తుంది. అంతేగాని ఇంట్లో కూర్చొని నేను ఏదో ఉన్న పరదాలు కట్టుకొని నేను వచ్చేసరికి ఏంటది పొగడాలి, జగన్మోహన్ అని ఒకడు, నాయన ఈ నాయన అని ఒకడు మాట్లాడడం, అది కాదు రాజకీయం అంటే. నేనేమంటానంటే సూపర్ 6 మా బాధ్యత, సూపర్ 6 అన్నది మా బాధ్యత. మేము ఇంకా వచ్చి 150 రోజులైంది, మేము ఒకటి చేస్తున్నాం. మేము చెప్పినట్టుగానే 3,000 రూపాయలు 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం, మెగా డిఎస్సీ ఇచ్చాం. మీరు నమ్ముతారు, 150 రోజులకి 150 స్కీములకు సంబంధించి మేము చెప్తాం మేమేం చేస్తాం అన్నది. ఆ దమ్ము మా దగ్గర ఉంది, రమ్మనండి వస్తే చెప్తాం. అంతే తప్పించి మేము ఏదో డైవర్షన్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నామంటే అసలు డైవర్ట్ అవుతున్నాడు ఆయన, డైవర్ట్ అయిపోతున్న వ్యక్తి అతను. ఎప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ లోనే ఉంటాడు, అది వేరే విషయం. బట్ విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా బడ్జెట్ మీద అక్కడెక్కడో కూర్చొని ఇంట్లో కూర్చొని మాట్లాడి స్లైడ్లు వేసుకోవడం ఎందుకు? రావా ఇక్కడికి, ఎమ్మెల్యే కదా, రండి వచ్చి కూర్చొని ఇక్కడ మాట్లాడుకుందాం.